హలో అండి. ఈరోజు మరికొక బ్లౌజ్ డిజైన్తో అయితే వచ్చేసానండి. ఇది చాలా చాలా నీట్గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది, వెరీ యూనిక్ స్టైల్ అండి. అయితే ఈ మోడల్ ఎలా కట్ చేయాలి, కుట్టాలి అనేది నేను చాలా వివరంగా చెప్తాను, ఒకసారి చూసేసేయండి. ఇది మామూలు బ్లౌజేనండి, బోట్ నెక్ అది కాదు, నార్మల్ క్రాస్ కటింగే, నార్మల్ బ్లౌజే. దీనికోసం మొత్తం షోల్డర్ అయితే నేను 5.5 తీసుకున్నాను. అందులో నుంచి మన నెక్ విడ్త్ కోసం పైన 2 ఇంచీలు అయితే తీసుకోండి. మీకు ఒక సన్నంగా ఉంటే మాత్రం పాదొక 2 ఇంచీలు తీసుకోండి. అండ్ మీ యొక్క నెక్ డీప్ ఎంత అనేది కూడా మీరు మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కింద వెడల్పు, కింద బ్రాడ్ అనేది 3.5 ఇంచీల వరకు తీసుకోండి. మీరు సన్నంగా కనుక్కుంటే మాత్రం 3 ఇంచీలు సరిపోతుందండి. కొంచెం ఎక్కువ బ్రాడ్ ఇష్టపడే వాళ్ళైతే 4 ఇంచీల వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే కింద నడుముది కూడా మనం ఖర్చుతో సహా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నుంచి మీదకి ఒక 1.5 ఇంచీ వరకు లేదా 2 ఇంచీ వరకు, అంటే మీకు ఎంత వెడల్పు క్లాత్ ఉంది, క్లాత్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, సరేనండి. నేనైతే కింద నుంచి మీదకి 2 ఇంచెస్ వరకు తీసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం బాక్స్ లాగా అయితే చేసేసేయండి. ఈ విధంగా గీత కొట్టేసిన తర్వాత ఇప్పుడు షేప్ అనేది గీసేటప్పుడు ఎవరికి ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా వచ్చేదండి. గీస్తూ ఉండగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు 2.5 ఇంచీలు ఇంకొంచెం దూరం ఇలా మార్కింగ్ చేసేసుకుని ఒక లైన్ అయితే కొట్టాను. జస్ట్ ఆప్షనల్ మాత్రమే ఇది. కాకపోతే మన 2 ఇంచీలు అనేది మాత్రం కంపల్సరీ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ అలా మార్కింగ్ చేసేసిన తర్వాత గమనిస్తున్నారా, నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో ఒక్కసారి చూడండి. ఫస్టే నేను పర్ఫెక్ట్గా గీసేలేదు, గీస్తూ ఉండగా నీట్గా వచ్చిందనమాట. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా రఫ్గా ముందు గీయండి. ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలంగా క్లాత్ని తిప్పుకొని గీసేటప్పుడు కొంచెం చూసుకుంటూ గీయండి. మనకు తెలుస్తుంది ఇది షేప్ వచ్చింది రాలేదు. మళ్ళీ మీకు క్లియర్గా తెలియడం కోసం నెక్స్ట్ నేను కూడా ఒక కన్ఫర్మేషన్కి రావడం కోసం మళ్ళీ పెన్సిల్ అనేది మార్చానండి. చాక్ పీస్ అనేది కలర్ మార్చి మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇప్పటికి నాకు కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2 ఇంచీలు జస్ట్ ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మరొక గీత గీస్తున్నాను, ఒక్కసారి గమనించండి. చూసారా, ఫస్ట్ అటెంప్టే నీట్గా రాలేదు, కానీ గీయగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఫస్ట్ అసలు షేప్ వచ్చింది, అస్సలు రాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఫస్ట్ ఏమో రఫ్గా గీస్తున్నాను, మళ్ళీ నీట్గా వచ్చేంత వరకు గీస్తున్నాను. మీరైనా అలా చేయాలండి. ఎంత పెద్ద టైలర్ అవ్వని, లేదు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అవ్వని, ఎవరైనా కూడా అదే మనకి ఏదో ఒక సామెత ఉంటుంది కదా, అలా అనమాట. మనం చేసే కొద్దీ పని అనేది సులభం అవుతుందన్నమాట. అంటే మనకి ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది. నేను గీగా లాస్ట్కి ఫినిషింగ్ వచ్చేసరికి నాకు ఓకే అనిపించింది. దాన్ని అలాగా పైకి వచ్చేసరికి ఇలా కరువు షేప్లో మళ్ళీ మార్కింగ్ చేసుకొని వచ్చేసాను డైరెక్ట్గా పైనుంచి కిందకి. అర్థమైంది కదా. మళ్ళీ మరొకసారి చాక్ పీస్తో వేసి చూపిస్తున్నాను. అంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా వేసే వాళ్ళైతే కొంచెం కంగారు పడే, కొత్త అయినా పాత అయినా ఎవరైనా ఇది కొత్తగా కుడితే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. మీన్స్ పర్ఫెక్ట్గా రాలేదు అని కొంచెం షైగా ఫీల్ అవుతారు. ఆ ప్రాబ్లం అయితే ఉండదండి. ఇలా వేస్తూ ఉండగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మీకు ఇది కరెక్ట్గా వచ్చింది అనిపించినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఆపేసి కట్ చేయడం మొదలు పెట్టండి. అండ్ కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడైనా చిన్న లోపాలుగా అనిపిస్తే మాత్రం మీరు ఏ షేప్లో అనుకుంటున్నారో ఆ షేప్లో అయితే కట్ చేయండి. ఏ ప్రాబ్లం ఉండదు, నీట్గానే వస్తుంది. ఇప్పుడు చూసారా, ఇలా అయితే వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఫస్ట్ జాయిన్ చేసుకుని వచ్చేసేయండి. తర్వాత పైపింగ్ అనేది వేసుకొని వచ్చేయండి. ఇప్పుడు నెక్ మనం కట్ చేసాం కదండి, దాని అవసరం కూడా ఉంటుంది. దాన్ని అయితే అలా సైడ్కి పెట్టేసేయండి. అంటే షేప్ అనేది తీయాలి. ఫస్ట్లోనే తీసేస్తే మనకి క్లాత్ అటు ఇటు పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని తర్వాత కట్ చేద్దరు. కానీ ఇప్పుడు పైపింగ్ ఎలా వెయ్యాలి అనేది క్లియర్గా చూపిస్తున్నాను, చూసేసేయండి. పైపింగ్ అనేది క్రాస్గా ఉండే క్లాత్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి ఈ షేప్కి. అంటే మనకి రౌండ్ వచ్చే దేనికైనా కూడా మనం పైపింగ్ క్లాత్ అనేది కంపల్సరీ క్రాస్ పీసే తీసుకోవాలి. దీనికి కూడా అదేవిధంగా క్రాస్ పీస్ తీసుకొని ఒక 1/2 ఇంచీ కంటే తక్కువ వెడల్పులో కుట్టు వేసుకొని రండి. ఇలా వేసుకొని వచ్చిన తర్వాత కింద కోని దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా ఇలా ఒక లైన్ పెట్టుకోండి. లైన్ పెట్టుకొని చూడండి, నేను ఎలా ఫోల్డింగ్ వేస్తున్నాను, చూపుడు వేలు బొటన వేలుతో మధ్యలోని క్లాత్ ఇలా అనేసరికి ఆ క్లాత్ అనేది మనకు అనుకూలంగా తిరుగుతుంది అనమాట. క్లాత్ అనేది ఆ ఫోల్డింగ్ అనేది ఎలా వేయాలో ఒకసారి చూసుకోండి. అలా వేస్తూ మీరు మొత్తంగా స్టిచ్ చేసుకొని అయితే వచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఒకటే లెవెల్లో వచ్చిందా లేదా చూసుకోండి. అండ్ వీలైతే మీరు డబుల్ స్టిచ్ కూడా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ కొత్తగా కుట్టే వాళ్ళు అయితే, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే వెడల్పులో రాకపోయి ఉండొచ్చు కదా, అందుకని నేను చెప్తున్నాను. ఎక్కడైనా తక్కువ వచ్చినట్టు అనిపిస్తే మాత్రం కంపల్సరీ మీరు ఏం చేస్తారు అంటే
మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటూ వచ్చి సెకండ్ స్టిచ్లో మాత్రం కవర్ చేయండి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే పైన కొంచెం కరువు షేప్ వచ్చింది, దాని కింద కూడా షేప్ అనేది వచ్చింది కనుక మనకి కటింగ్స్ అనేది ఇవ్వకపోతే పైపింగ్ థ్రెడ్ అనేది తిరగదనమాట. ఇప్పుడు మిడిల్లో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని చూడండి నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో ఆ విధంగా మొత్తంగా పైపింగ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. ఓకేనండి, మీకు ఆ కటింగ్స్ అవన్నీ అర్థం కావాలని మీకు పైపింగ్ జాయిన్ చేయడం చూపించాను. ఇంకా తిప్పడం అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు నాకు అసలు బ్లౌజ్ మొత్తంలో నాకు మిగిలింది ఏముందంటే, ఒకవైపు పెద్ద అంచు ఇచ్చాడు, అది హ్యాండ్కి పెట్టేశాను. మరొక వైపు చిన్న అంచు ఇచ్చాడు, ఆ చిన్న అంచుని ఏ విధంగా యూజ్ చేయాలని ఆలోచిస్తూ ఈ మోడల్కి నేను వచ్చానమాట. కాకపోతే ఈ మోడల్కి కంపల్సరీ వెడల్పు అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, మన నెక్ పార్ట్ ఉంది కదండి, దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకొని బక్రం కూడా తీసుకోండి. మీరు 2 పీసెస్ తీసుకోండి. బక్రం అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. అంటే పైకి పక్కకి కిందకి ఇటువైపు మొత్తం 4 వైపులు కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టయితే కంపల్సరీ బక్రం అనేది తీసుకోవాలి. బక్రము, లైనింగ్, మెయిన్ క్లాత్ కూడా కంపల్సరీ ఎక్స్ట్రా ఉండాలండి. ఇప్పుడు గమనించారు కదా, ఇటువైపు అటువైపు మొత్తంగా నాకు ఎలాగ బక్రం మిగిలిందో మీరు కూడా అలానే తీసుకోండి. ఫ్రంట్ సైడ్ కూడా కంపల్సరీ. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక పెన్ తీసుకొని జస్ట్ ఫస్ట్ మనకి ఏ విధంగా అయితే షేప్ తీసుకున్నామో నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇదిగోండి, దీనికి ముందుకు వచ్చేసరికి మాత్రం ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా కంపల్సరీ బక్రం అనేది ఉండాలండి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా వీలైనంత వరకు ఒకేసారి తీసేసేయండి. ఎందుకంటే షేప్ అనేది 2 ఒకేలా వస్తాయి, అందుకని. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, కానీ నేను అక్కడ కట్ చేసేలేదు, ఇంకా కొంచెం ముందుకు కట్ చేశాను. మీరు కూడా అలానే కట్ చేసుకోండి. కొంచెం ఒక రౌండ్ పీస్గా కట్ చేసేసుకోండి, కానీ ఎక్స్ట్రా కంపల్సరీ బక్రం అనేది ఉండాలండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మనకి షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట. మీకు జస్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను, అంచునేమో డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టేశాను, కానీ ఇంకా నాకు వెడల్పు అనేది సరిపోలేదు. అని మళ్ళీ ఏం చేశానంటే, ఇంకా 2 సైడ్స్ ఒకేలాంటిది కాకుండా 1 సైడ్ ఏమో ప్లెయిన్ పెట్టిద్దాము, మరొక సైడ్ ఏమో ఈ అంచుది పెడదామని చెప్పి మిగిలిన దాన్ని కూడా మళ్ళీ జాయింట్ వేసేసాను. అర్థమైంది కదా మీకు. మొత్తం వాడు ఇచ్చిన మొత్తాన్ని కూడా జాయింట్ల రూపంలో మొత్తం అతికేసాను అనమాట. మనకి మిగిలిన ఒకవైపు చిన్నంచు మిగిలింది కదా, దాన్ని మొత్తాన్ని సైడ్ జాయింట్స్ చేసేసి ఈ విధంగా ఈ వెడల్పులో తీసుకొని వచ్చాను. ఫస్ట్ ఏం చేస్తారంటే, లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోండి, దాని మీదని బక్రం పెట్టండి, దాని మీదని మనం తీసుకున్న మెయిన్ క్లాత్ని అయితే పెట్టండి. మనం ఇక్కడ వెయ్యాలనుకుంటున్నాం కదా, ఆ క్లాత్ని అయితే ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకొని మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఫస్ట్ ఏం చేస్తారంటే, అంచనాగా షేప్ అయితే తీసేసేయండి. ఎందుకు అంటే, మనకి కొంచెం డార్క్ కలర్ కదా, డార్క్ కలర్ అవడం వల్ల బక్రం అనేది క్లియర్గా కనిపించట్లేదు మన కరెక్ట్గా షేప్కి స్టిచ్ వేద్దామంటే. అందుకని కొంచెం నేను కట్ చేసేసి అంచనాగా అయితే కుట్టు వేసేస్తున్నాను ఫస్ట్. ఇదిగోండి, దాన్ని రివర్స్ పెట్టేసి బక్రాన్ని పెట్టి దాని మీద లైనింగ్ పెట్టేసి మనకి జస్ట్ అంచనా తెలియాలి కదా బక్రం అనేది ఎక్కడికి ఉంది ఏంటి అనేది. దానికోసమని మళ్ళీ రివర్స్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేస్తున్నాను. కంపల్సరీ మనకు మెయిన్ రావాల్సింది బక్రం అనేది మధ్యలో రావాలి, లైనింగ్ కిందకి రావాలి, మెయిన్ క్లాత్ అనేది పైకి రావాలి. మీరు ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. అంటే పైపింగ్ వేయాలనుకుంటున్నాను కనుక ఇలా పైపింగ్ వద్దు, నాకు మామూలుగా రివర్స్ తిప్పేసుకుంటానంటే అది ఏం చేస్తారంటే, బక్రాన్ని మీదకి వచ్చేటట్టు పెట్టుకొని బక్రం లాస్ట్కి మిడిల్లోకి వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకొని కుట్టి వేసేసేయండి. ఇప్పుడు అది మొత్తం జాయింట్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు కింద నుంచి ఏం చేస్తారంటే, లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని మడత పెట్టుకొని లోపలికి ఇలా మడత పెట్టి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా ఇలా లోపలికి మడత పెట్టి కుట్టుకొని వచ్చేసేయండి. కాకపోతే ఉగ్గు రాకుండా చూసుకోండి. మనకి మెయిన్కు పైన వచ్చే మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, అది వీలైనంత వరకు ఉగ్గు లేకుండా అటాచ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఉగ్గు వచ్చేస్తే మనకి బయటకు అవుట్పుట్ కూడా నీట్గా రాదనమాట. అందుకని ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. చూసారా, ఇప్పుడైతే పైపింగ్ వేసేస్తున్నానండి. మనకి వదిలేసాం కదా, దానికేమో పైపింగ్ అయితే వేసుకొని వచ్చేస్తున్నాను. దీనికి కూడా కంపల్సరీ క్రాస్ పీసే ఉండాలండి, వీలైనంత వరకు క్రాస్ పీసే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దీనికి కూడా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి. కటింగ్స్ ఇచ్చేసి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టి దీనికి కూడా పైపింగ్ అనేది తిప్పేసేయండి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తంగా పైపింగ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. ఇలాంటి బ్లౌజెస్ చాలా పెడుతున్నానండి ఛానల్లో. ఇప్పుడు వరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి ఒకసారి చూసేసేయండి. అండ్ ఈ ప్యాటర్న్లో చాలా సింపుల్ ప్యాటర్న్ నేను ఆల్రెడీ మొన్న ఒకటి షార్ట్లో పెట్టానండి. ఆ షార్ట్ కూడా బాగా వెళ్ళింది. మీన్స్ దగ్గరగా 141K వరకు చూసారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
అలాంటిది ఇది కూడా, కాకపోతే ఇది కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. అది చాలా సింపుల్ వేలోనే వెళ్ళిపోతుంది. మీకు ఎలా అనుకుంటే అలాగే జస్ట్ మనకి బ్లౌజ్లో ఒకవైపు బోర్డర్ యూజ్ చేస్తాము, మరొక వైపు బోర్డర్ పడేస్తాము. ఆ బోర్డర్ పడేసే కంటే జస్ట్ ఇలాంటి చిన్న చిన్న నెక్ ప్యాటర్న్స్ మన బ్లౌజెస్కి పెట్టుకున్నా పర్వాలేదు, లేదా బయట వాళ్ళ బ్లౌజెస్కి పెట్టి మనం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నా ఏం పర్వాలేదండి. అందుకని మీకైతే కంపల్సరీ ఇది వీడియో పెడదామన్న ఆలోచనతో వీడియో తీశానమాట. అండ్ అందర్ సైడ్ కూడా సేమ్ అలానే అటాచ్ చేసేసుకోండి. ఫస్ట్ లైనింగ్ అండ్ మీదన బకరము, దాని మీదన మెయిన్ క్లాత్ పెట్టేసి అటాచ్ చేసేసుకోండి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా అలాగే అటాచ్ చేసేసుకొని బకరాన్ని అయితే పైపింగ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు బకరం షేప్ ప్రకారం కట్ చేసేస్తాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసి మిగిలింది ఇంకొక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేస్తున్నాను. స్టిచ్ వేసుకొని వచ్చేసిన తర్వాత ఈ రౌండ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసి దాన్ని కూడా లోపలికి మడత పెట్టి కుట్టుకొని వచ్చేస్తున్నాను. పని చేసేటప్పుడు మనం నీట్గా చేస్తే మన క్లయింట్స్ మనల్ని ఖచ్చితంగా వదలరండి. పని నీట్గా చూసేటానికి నీట్గా ఉండాలన్నమాట. అలా ఉండేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది అనిపిస్తుంది. అందుకని కొంచెం టైం వెచ్చించినా పర్వాలేదు, అంటే టైం ఎక్స్ట్రా పట్టినా పర్వాలేదు, కానీ కొంచెం వర్క్ అనేది నీట్గా చేసుకుంటే బాగుంటుంది కదా. అది నా జస్ట్ చిన్న సలహా మాత్రమే. మీ చాయిస్ అండి, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇప్పుడు మొత్తంగా ఉగ్గు అనేది లేకుండా లోపలికి, అందుకే మీరు గమనించారో లేదో మెయిన్ క్లాత్ అనేది మీదకు ఉండేటట్టే మీరు చూసి ఫోల్డింగ్ వేసుకోండి. ఎందుకంటే కింద వైపు ఉంటే అది ఉగ్గు వచ్చింది లేదు మనకు తెలియదు. అదే మనం కుట్టి వేసే మీద వైపు ఉండింది అనుకోండి, మనకు ఉగ్గు వచ్చినట్టు అనిపిస్తే దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కుట్టి వేసుకుంటాం కదా. అందుకని ఇప్పుడు దీనికి కూడా అలాగే పైపింగ్ వేసుకొని వచ్చేసేయండి. చూసారా, రెండింటికి పైపింగ్ అనేది ఇలా వేసుకొని వచ్చేసాను. ఇప్పుడు నేను చూపించే విధంగా ఒక్కసారి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా కరెక్ట్ పెట్టేసుకోండి. ఇక్కడే మీకు నెక్ బ్రాడు తక్కువ అనేది ఉంటుందండి. మీరు బాగా బ్రాడ్ కావాలంటే అనుకుంటే కొంచెం వెడల్పు అయితే పెట్టుకోండి. మాకు బ్రాడ్ వద్దు, తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి పెట్టుకోండి. లేదు కరెక్ట్గా మాకు బ్లౌజ్కి తగ్గట్టే కావాలి అనుకుంటే మాత్రం ఇలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా కరెక్ట్ పెట్టేసుకొని ఒక పిన్ పెట్టండి. పెట్టి ఇలా మధ్యలో కానీ ఒకసారి చూడండి, ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ పిన్ అనేది తీసేసి మళ్ళీ అడ్జస్ట్ చేయండి. చూసారు కదా, నేను ఎలా ఫస్ట్ ఎక్కువ తక్కువ వచ్చిందని మళ్ళీ పిన్ తీసేసి మళ్ళీ పెట్టాను అనమాట. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. ఇదిగోండి, చూసారు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా కంపల్సరీ చూసుకోవాలండి. ఇవన్నీ పాటిస్తేనే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. వాళ్ళు చూసేదానికి కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే అలా పిన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మెయిన్ పార్ట్ని తీసుకొని ఒక్కసారి ఇలా అయితే పెట్టుకోండి. కరెక్ట్గా మనం ఇక్కడ కింద పిన్ని పెట్టాం కదా, ఆ పిన్ అనేది కరెక్ట్గా కింద మెయిన్ క్లాత్కి కరెక్ట్గా సమానంగా ఈక్వల్గా రావాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా రావాలి మిడిల్లోకి. అండ్ నెక్స్ట్ మీ యొక్క నడుము వెడల్పు కూడా ఎంత సరిపోయింది లేనిది చూసుకోండి. మీరు కింద నెక్ హైట్ పెట్టుకున్న కింద నడుము 4 ఇంచీలు 5 ఇంచీలు ఉంటుంది కదా, అది కూడా పొడుగు సరిపోయింది లేదా చూసుకొని పిన్స్ అనేవి అయితే ఇలా పెట్టేసుకోండి. గమనిస్తున్నారు కదా, కరెక్ట్గా మిడిల్లోకి రావాలండి అది. ఇప్పుడు ఇటు అటు కూడా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ అనేవి పెట్టేసేయండి. ఫస్ట్ స్టిచ్ అయితే వేయకండి, ఎందుకంటే మనం మొత్తం కరెక్ట్గా పెట్టుకొని కరెక్ట్గా వచ్చింది అని తెలిసిన తర్వాతే మనం స్టిచ్ చేయాలి. అలా కాకుండా బాగానే ఉందని వేసేస్తే తర్వాత ఏటవుతుందంటే ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ స్టిచ్ అనేది ఓపెన్ చేయాలి. ఆ ప్రాబ్లం ఫేస్ చేసే కంటే ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టుకొని ఒకసారి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని తర్వాత స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్ ఓపెన్ చేసుకునే అవసరం అయితే ఉండదు. చూసారు కదా, నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసి కరెక్ట్గా షేప్ వచ్చింది లేనిది చూసుకోండి. కరెక్ట్గా షేప్ వచ్చింది అనిపిస్తే స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసండి. ఈ విధంగా స్టార్టింగ్ వచ్చేసరికి రఫ్ చేయండి, ఎందుకంటే అక్కడ ఊడిపోయే అవకాశం ఉంటుంది కనుక కంపల్సరీ రఫ్ అనేది చేయాలి. మిగిలిన మొత్తాన్ని యథావిధిగా పిన్స్ ఎలాగో పెట్టుకున్నాం కదా, ఆ పిన్స్కి ఇలా అటాచ్ చేసుకుని వచ్చేసేయండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, మీరు మెయిన్ పార్ట్కి పైపింగ్ వేసేయమన్నాను కదా, నేను పైపింగ్ అటాచ్ చేయడం చూపించాను కానీ థ్రెడ్ పెట్టి చూపించలేదు కదా. ఆ మొత్తం థ్రెడ్ పెట్టి వేసేసిన తర్వాత చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. లోపల మనం పైపింగ్ క్లాత్ అతికాం కదా, దానికి చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి, లేకపోతే సరిగ్గా రౌండ్గా తిరగదనమాట. ఇదిగోండి, దీన్ని ఏం చేస్తారంటే మొత్తంగా అటాచ్ చేసేసిన తర్వాత చిన్నది క్రాస్గా కట్ చేసేసి లోపలికి ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇంకా లోపలికి క్లాత్ ఉందండి, అది ఇదిగా ఉందని అది కట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే మిడిల్లో కూడా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి.
యాక్చువల్గా నాకు వన్ సైడ్ పట్టుది పెట్టాను కదా, మరొక సైడ్ ప్లెయిన్ పెట్టాను కదా. నాకు పట్టుది ఏమైందంటే సరిపోలేదు. అక్కడికి వచ్చేసరికి పట్టు అనేది అయిపోయింది కరెక్ట్ మిడిల్లోకి వచ్చేసరికి. నాకు ఎటు చాయిస్ లేక ఇలా పెట్టాననమాట. ఎలా ఉందని నచ్చిందా? మీకు కనుక నచ్చితే వీడియో నుంచి వెళ్ళే ముందు మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటానండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరంటే షేర్ చేయండి. అయితే లాస్ట్లో మరొక చిట్కా అండి. అది ఏంటి అంటే మొత్తం అయిపోయాక ఇలా మిడిల్లో కరెక్ట్గా చూసుకోండి. కరెక్ట్గా వచ్చింది లేనిది చూసుకొని ఇన్ కేస్ కరెక్ట్గా రాకపోతే ఇప్పుడు నేను చూపించే దగ్గర చిన్న ఓపెన్ చేసి కరెక్ట్గా వచ్చింది లేనిది చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.